హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా చేప ముక్కలు నీట్గా కడిగి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకున్నానండి. కొంచెం ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా పౌడరు, చింతపండు రసం అండి. ఈ ఫిష్ ఫ్రైకి చింతపండు రసమే టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని బాగా కలిపి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దీనికైతే అంత డీప్ ఫ్రై అవసరం లేదు, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు అన్ని చేప ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్ వేసుకున్న చాలా బాగుంటుందండి ఈ ఫ్రైలో. ఈరోజు అయితే నేను వేయలేదు. ఇలా ముక్కలు రెండు వైపులో వేపుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం అయితే లేదండి. ముక్కలు అయితే చాలా బాగా ఫ్రై అయ్యి ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసానండి, అది స్కిప్ అయింది. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి కూడా మన రైస్తో పాటు తినొచ్చండి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. అలా 2 నిమిషాలు మూత పెడితే పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గుతాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్ కూడా పెట్టండి. ఇగోండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయి పచ్చిమిరపకాయలు కూడా చూడండి చాలా బాగా వేగిపోయి. థ్యాంక్ యూ అండి.